అందరికీ నమస్తే అండి. డిఓపిటి 30 జూన్ 2026న చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ హాస్టల్ సబ్సిడీకి సంబంధించి ఒక కొరిజెండం ఇష్యూ చేసింది. కొరిజెండం అంటే ఒక మోడిఫైడ్ లెటర్. ఇంతకు ముందున్న లెటర్లో కొంత అమెండ్మెంట్ చేసింది. అయితే దీని గురించి చాలామంది చాలా డౌట్లు నన్ను అడుగుతున్నారు. అమౌంట్ సేమ్ ఉంది, దీంట్లో కొత్తగా ఏంటి అనేది చాలామంది ప్రశ్న. అయితే దీని గురించి ఒక చిన్న క్లారిటీ నేను మీకు ఇస్తున్నాను. 2017 నుంచి తెలుసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. 7వ పే కమిషన్ 1/1/2016 నుంచి వచ్చిన తర్వాత సిఈఏ కూడా మనకు పెంచారు. ఆ పెంచిన అమౌంటు 2250 ప్రతి నెల, సంవత్సరానికి 27,000 సిఈఏ అమౌంట్. ఈ 27,000కి 3 రెట్లు హాస్టల్ సబ్సిడీ. ఎవరి పిల్లలైతే ఇంటికి 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉంటూ హాస్టల్లో చదువుకుంటారో వాళ్ళకి 81,000 ఎక్స్ట్రా దొరుకుతుంది. 27,000 సిఈఏ ప్లస్ 81,000 హాస్టల్ సబ్సిడీ. అయితే ఈ రెండిటికి 2 ప్రత్యేక కండిషన్స్ ఉన్నాయి. 27,000 రూపాయల సిఈఏ అవైల్ చేసుకుంటానికి ఏమీ కండిషన్స్ లేవు. మీరు ఏదైనా గవర్నమెంట్ ద్వారా ఆమోదం పొందిన స్కూల్లో మీ పిల్లల్ని చదివిస్తే చాలు, మీకు 27,000 దొరుకుతుంది. స్కూల్ నుంచి కేవలం ఒక సర్టిఫికెట్, స్కూల్ లేదా కాలేజీ నుంచి కేవలం ఒక సర్టిఫికెట్ తీసుకొస్తే సరిపోతుంది. ఎటువంటి బిల్లు సబ్మిట్ చేయవలసిన అవసరం లేదు. సిఈఏ కోసం మీకు 27,000, అది గవర్నమెంట్ స్కూల్ అయినా ఏదైనా సరే, కానీ ప్రభుత్వం ద్వారా ఆమోదం పొంది నడుస్తూ ఉండాలి ఆ స్కూల్. ఇది సిఈఏకి సంబంధించిన సబ్జెక్టు. అయితే ఈ 27,000 రూపాయలు మనకి పెరిగి 27,000 రూపాయలు ఎప్పుడైతే మనకి డిఏ 50% పెరిగిందో 2024 నుంచి ఆ అమౌంట్ని 25% పెంచారు. అలవెన్సెస్ని 27,000కి 25% పెంచితే ఆ అమౌంట్ 33,750. ఇది సిఈఏ గురించి. ఈరోజు వచ్చిన లెటర్లో దానికి అసలు సిఈఏకి సంబంధం లేదు. యాక్చువల్లీ ఆ కంటెంట్స్లో సిఈఏ మెన్షన్ చేశారు, కానీ సిఈఏలో ఎటువంటి మార్పులు లేవు వీళ్ళు ఇచ్చిన మోడిఫైడ్ లెటర్లో. అసలు విషయం హాస్టల్ సబ్సిడీకి సంబంధించి. హాస్టల్ సబ్సిడీ అదేవిధంగా ఎప్పుడైతే పే కమిషన్ వచ్చిందో 7వ పే కమిషను హాస్టల్ సబ్సిడీ 81,000 చేశారు. దానికి కండిషన్స్ ఏంటంటే ఒక సీలింగ్ పెట్టారు. మ్యాక్సిమం అమౌంట్ 81,000 రూపాయలు దొరుకుతుంది, అంతకంటే ఎక్కువ ఖర్చు పెడితే దొరకదు. 81,000 రెస్ట్రిక్ట్ అవుతుంది. ఒకవేళ 1,00,000 రూపాయలు పెట్టారు హాస్టల్లో ఖర్చు అంటే వాళ్ళకి 81,000 మాత్రమే పేమెంట్ అవుతుంది. ఎంత ఎక్కువ చేసినా దానికి సంబంధించిన బిల్లులు చూపించినా కానీ 81,000 పేమెంట్ అవుతుంది. ఒకవేళ ప్రశ్న ఏంటంటే 81,000 కంటే తక్కువ 40,000, 50,000 హాస్టల్ పేమెంట్ చేశారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ 40,000 మాత్రమే దొరుకుతుంది. యాక్చువల్ ఎక్స్పెండిచర్, యాక్చువల్గా ఎంతైతే మీరు ఖర్చు చేస్తారో అంతే అమౌంట్ మీకు దొరుకుతుంది. ఆ అమౌంట్ మ్యాక్సిమం 81,000. ఇక్కడి వరకు అందరికి అర్థమై ఉంటుంది. ఈరోజు ఏదైతే మోడిఫైడ్ లెటర్ అమెండ్మెంట్ కొరిజెండం ఇవ్వడానికి కారణం ఏంటయ్యా అంటే 2024లో డిఏ పెంచినప్పుడు 25 ఏప్రిల్ 2024లో డిఓపిటి ద్వారా ఒక లెటర్ ఇష్యూ చేశారు. ఆ లెటర్లో ఎలా అయితే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్సెస్ ఏ కండిషన్స్ లేకుండా ఫుల్ అమౌంట్ పేమెంట్ చేస్తారో అలానే హాస్టల్ సబ్సిడీకి కూడా ఫుల్ అమౌంట్ దొరుకుతుంది అనేది దాని తాత్పర్యం. మీరు 50,000 ఖర్చు చేసినా, 60,000 ఖర్చు చేసినా, 1,00,000 ఖర్చు చేసినా, 2,00,000 ఖర్చు చేసినా హాస్టల్లో చదివితే చాలు, ఇంటికి దూరంగా 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉండి హాస్టల్లో చదివితే చాలు, వాళ్ళకు ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది 1,01,250 రూపాయలు ఎంటైటిల్మెంట్ ఉంటుంది అనే కంటెంట్స్ ఏప్రిల్ 2024లో ఇష్యూ చేసిన ఆఫీస్ మెమోరాండంలో చెప్పారు.
అయితే చాలామంది చాలా అకౌంట్ సెక్షన్స్ చాలా డిపార్ట్మెంట్స్ దీని మీద క్వారీలు అడిగి డిఓపిటీని క్లారిఫికేషన్ అయినాయి అడిగారు. ఏంటి ఇంతకుముందు రూల్ ఎలా ఉండేది, ఎంత ఖర్చు పెడితే అంతే దొరికేది, ఎక్కువ ఖర్చు పెడితే మనం పేమెంట్ చేసి మనకు ఏదైతే గవర్నమెంట్ ద్వారా నిర్ధారించారో అంతే అమౌంట్ దొరికేది, తక్కువ ఖర్చు పెడితే యాక్చువల్ అమౌంట్ దొరికేది. మీరు ఈ కొత్త 2024 ఆఫీస్ మెమోరాండం ప్రకారం మీరు ఫిక్స్డ్ పెట్టారు, ఈజ్ ఇట్ కరెక్ట్, ఇది కరెక్టా, అదే పేమెంట్ చేయమంటారా అని కొంచెం డిఓపిటీకి ప్రభుత్వం దగ్గర కేసులు వెళ్ళినాయి. కొన్ని డిపార్ట్మెంట్లో మంచి స్టాఫ్ అరే గవర్నమెంట్ ఇస్తుంటే ఏంట్లే అని పేమెంట్ చేసేసారు. 24, 25, 26 ఈ సంవత్సరం కూడా చాలామంది పేమెంట్ చేశారు. దీని మీద డిఓపిటీలో మళ్ళీ డిస్కస్ అయిన తర్వాత ఈరోజు ఏమని ఇచ్చారంటే లేదు 25 ఏప్రిల్ 2024 ఇచ్చిన లెటర్లో మేము మాడిఫై చేస్తున్నాము. ఇంతకుముందు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవే ఇన్స్ట్రక్షన్స్తో పేమెంట్ చేయండి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే హాస్టల్లో చదివే పిల్లలకి 1,01,250 రూపాయలు అంటే పర్ మంత్ 8,437 రూపాయల 50 పైసలు, సంవత్సరానికి 1,01,250 రూపాయలు దొరుకుతుంది. ఒకవేళ తక్కువ ఖర్చు చేస్తే తక్కువ పేమెంట్ హాస్టల్లో ఇస్తే వాళ్ళకి ఎంతైతే పెట్టారో యాక్చువల్గా ఎంత పేమెంట్ చేశారో అంతే దొరుకుతుంది. అందుకని ఇంతకుముందు ఉన్న లెటర్ని ఇప్పుడు మోడిఫై చేస్తున్నాము అని అన్నారు. ఐ హోప్ మీ అందరికి అర్థమైందని నేను ఫీల్ అవుతున్నాను. ఇంకా ఎవరికైనా అర్థం కాలేదంటే నాకు కాంటాక్ట్ చేయండి. చంద్ర 9127 40 50 60.